ఈ రోజు మనం సత్యదేవ్ లేటెస్ట్ మూవీ అయిన 'జీబ్రా' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ వర్త్ వాచా? ఆఖరికి సత్యదేవ్‌కి ప్రాపర్ హిట్ పడిందా? అనేది పూర్తి వీడియోలో మాట్లాడుకుందాం. స్టోరీ దగ్గరకొస్తే సూర్య అనే ఒక బ్యాంక్ ఎంప్లాయీ తన ప్రేమించిన అమ్మాయి 4,00,000 డిపాజిట్ తప్పు ఎంట్రీ చేస్తుంది. ఆ తప్పును సరిదిద్దడానికి హీరో చేసిన పని వల్ల తను ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ఇంతకీ ఆ ప్రాబ్లమ్ ఏంటనేది మనం మూవీలో చూడొచ్చు. పర్ఫార్మెన్స్ దగ్గరకొస్తే ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్ అంటే కుంభస్థలాలు వచ్చేసి ఎస్ఎస్ఎస్డి సత్యదేవ్, సత్య, సత్యరాజ్, ధనుంజయ వీళ్ళు మాత్రం మామూలుగా పర్ఫార్మెన్స్ చేయలేదు. అదరగొట్టేశారు నిజం చెప్తున్నాను. ముందుగా సత్యదేవ్ అండ్ ధనుంజయ మూవీకి సస్పెన్స్ బాగా బిల్డ్ చేశారు. సత్య స్క్రీన్ మీదకి వస్తే చాలా ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. ఇక థర్డ్ సునీల్ అచ్చం జైలర్లో లాస్ట్ మోహన్‌లా పర్ఫార్మెన్స్ చేశాడు. మనకు నిజంగా తన పర్ఫార్మెన్స్ నచ్చుతది. ఇంకా ఫోర్త్ వచ్చేసి ఇంకా సత్యరాజ్ ఈ మూవీకి మంచి ఇంట్రెస్ట్ బిల్డ్ చేశాడు. ఎక్కడైతే మూవీ ట్రాక్ తప్పిందో అక్కడ సత్యరాజ్ వచ్చి కరెక్ట్‌గా ప్రాపర్ బ్యాలెన్స్ చేస్తాడు. ఇంకా ప్రియా భవానీ శంకర్ తనకిచ్చిన పాత్రలో బానే యాక్ట్ చేసింది. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరకొస్తే ప్లస్ వచ్చేసి ట్విస్ట్ అన్‌ఫోల్డ్. బ్యాంక్‌లో లూప్ హోల్స్ అంటే చాలా జాగ్రత్తగా చూపిచ్చారు. కొంచెం మిస్ అయినా బోర్ కొట్టేస్తది, చిరాకొస్తది. కానీ ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్‌గా, క్లారిటీగా చూపిచ్చారు. అది బాగుంది. ఇక సెకండ్ వచ్చేసి ఎడిటింగ్. ఎడిటింగ్ దగ్గరకొస్తే మనకి చెస్ బోర్డ్‌లో చూపిచ్చినట్టు ఆ క్యారెక్టర్స్‌ని వాడు లింక్ చేసి బాగా చూపిచ్చారు. నిజంగా ఎడిటర్ చాలా బాగా ఎడిట్ చేశాడు. థర్డ్ వచ్చేసి ప్రాపర్ క్యారెక్టరైజేషన్. సత్యదేవ్‌కి ప్రాపర్ క్యారెక్టరైజేషన్. తను ఎందుకిలా చేస్తాడో ఒక మోటివ్, అలాగే తన పర్పస్, తను దేనికోసం చేస్తాడో క్లారిటీగా చూపిచ్చి బాగా ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. అలాగే ధనుంజయ్ కూడా తన తన పాస్ట్ ఏంటి, అలాగే తన ఎందుకిలా తయారయ్యాడు అని కరెక్ట్‌గా చూపిచ్చారు. ఏది అనవసరంగా చూపిచ్చినట్టు అనిపించలేదు. ఇంకా ఫోర్త్ వచ్చేసి మూవీలో ఒక ర్యాప్ సాంగ్ ఉంది భయ్యా సెకండ్ హాఫ్‌లో అది మాత్రం చాలా బావుంది. నిజం చెప్తున్నా. ఇంకా మైనస్ దగ్గరకొస్తే కొన్ని ల్యాగ్ సీన్స్. అంటే సినిమా కొంచెం ఒక 20, 25 మినిట్స్ తగ్గించొచ్చు. అప్పుడు ఇంకా బాగుండేది. రన్ టైమ్ తగ్గించుంటే ఈ మూవీకి ఇంకా బాగా రీచ్ అయ్యేది. ఓకే. ఇదొక ప్రాపర్ క్రైమ్ డ్రామా మస్ట్ వాచ్. రేటింగ్ ఇచ్చే ముందు ఒక నిమిషం. ఈ మధ్య మంచి మూవీస్ రావట్లేదు అంటున్నారు. రీసెంట్ మూవీస్‌లో 'కంగువ', 'మట్కా', 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీస్ చాలా డిసప్పాయింట్ చేశాయి. ఈ మూవీ 'జీబ్రా' మూవీ ఆ మూవీస్ మీద చాలా చాలా బెటర్. నిజం చెప్తున్నాను. మూవీ చూసాక మీకు సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు చెప్పండి. సత్యదేవ్ గారు చెప్పినట్టు ఇదొక మరో బ్లఫ్ మాస్టర్ చేయకండి. ఇక మన ఆర్‌బీడీ రేటింగ్ వచ్చేసి 3.5 ఔట్ ఆఫ్ 5 స్టార్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.